ఈ ఒక్కరి మీటింగ్ ఏంటో వాళ్ళకింత ఉండు. వీళ్ళు ఎన్ని షార్ట్గా మాట్లాడుకుంటున్నారంటే ఏదో పెద్ద ప్లాన్ చేశారు. ఈ ఆలోచన ఏంటో ముందు చెప్పు. అది పనికొచ్చిందో పనికిరాందో నేను చెప్తాను. ఎప్పుడు ఉంటే నేను చెప్పిన ఆలోచన మీకు ఎప్పుడూ నచ్చదు కదా. నేను చెప్పింది ఒకసారి వినండి. లక్ష్య వ్యాపారం చేద్దాం, మంచి లాభాలు వస్తాయి. మన పక్కింటి పార్వతీ పిన్ని గారు ఉన్నారే, వాళ్ళంట సెంటర్లో లక్ష్య వ్యాపారం పెట్టారంట. బోల్డ్ డబ్బులంట. మనం కూడా వాళ్ళకలా సంపాదించేద్దాం అత్తయ్య గారు. అవునే, నిజమే. అది కోట్లు కోట్లకు పడగలెత్తున్నది. మనం కూడా అలా సంపాదించేసి ఇంకో మిద్ది మేడ 4 మేళ కడేద్దాం. అత్తయ్య, ఏమో ఆ పార్వతీ పిన్ని అంటున్నదే, రోజును నాది లస్సీ వ్యాపారం పక్కింటి వాళ్ళందరూ దృష్టిలో పెడుతున్నారంటుంది అత్తయ్య. అవును, అదంతే. ఎప్పుడు కుళ్ళిపోవడమే దానికి ఉన్నదే అది. ఈసారి మనం కూడా లస్సీ వ్యాపారం పెట్టి దాన్ని కుళ్ళిపోలే చేద్దాం. అవును, అలా చేద్దాం. రేపటి నుంచే మొదలెడదాం. మన లస్సీ వ్యాపారం ఏంటో దానికి చూపెడదాం. అమ్మో, వీళ్ళు ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టున్నారు. వీళ్ళ మధ్యలోకి వెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. మనకెందుకురా నాయనో, వెళ్ళిపోదాం పద. మరుసటి రోజు అక్క కోడళ్ళ లస్సీ వ్యాపారం. ఏంటే వెనకాతలంతా ఎల్లో రంగు వేయించావు? బాగుంది అత్తయ్య నా బ్యాక్గ్రౌండ్. భలే బాగుంది. షాప్ భలే రెడీ చేసేవే. మరి కాళ్ళు అంటే ఏంటనుకుంటున్నారు? సర్లేండి, మనం డిస్కషన్ తర్వాత చేసుకుందాం. ముందు కస్టమర్ని చూద్దాం. సరే సరే. అత్తయ్య, మొదటి కస్టమర్ వచ్చారు అత్తయ్య. హాయ్ పెద్దమ్మ, షాపు భలేగుంది పెద్దమ్మ. నీ కొంట్లో కాకిలు పోడా, ఎందుకురా మా షాప్ని దిష్టి పెడుతున్నావు? ఇవాళ పెట్టుకున్నావు మా షాప్ని. నువ్వు షాప్ని ఏమో బాగుందనడానికి నేను వచ్చావు ఇక్కడికి. పెద్దమ్మ, నేను లస్సీ తాగడానికి వచ్చాను. బాగుందంటే తప్పే ఉంది పెద్దమ్మ. సరేలే, బాగుంది అన్నావు కానీ కొనుక్కొని తాగితేనే నల్లలేదు కదా, అందుకే అలాగన్నాను. నాకు క్షమించే. ఒక్కోటి ఎంత తెలుసా? ఒకటి 50 రూపాయలు. మరి తాగడానికి వచ్చావా లేకపోతే చూసి వెళ్ళిపోవడానికి వచ్చావా? లేదు పెద్దమ్మ, కొంచెం పొద్దున్నుంచి నీ కడుపులో గడబిడలాడేస్తుంది. అందుకని లస్సీ తాగిపోదామని వచ్చిన. అందుకే మీ షాప్ చూసిన ఇలాగ వచ్చిన. అవునా, సరేలే. సరే, ఇస్తాను కానీ బోనీ కొట్టు. 50 రూపాయలు కాదు, 100 రూపాయలు కొట్టు. రేపు ఒకటి తాగిపోదు కానీ. లేదు పెద్దమ్మ, నాకు ఆ 50 ఉన్నాయి. ఆ 50 రూపాయలకి ఇస్తావా ఇవ్వవా? అత్తయ్య గారు, ఫస్ట్ కస్టమర్ కాబట్టి లస్సీ ఫ్రీగా ఇద్దాం అత్తయ్య గారు. ఏంది, లస్సీ ఫ్రీగా ఇస్తావా? ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే మనం ఫ్రీగా షాప్ కట్టేసుకొని పోవాలి. అలా కాదు అత్తయ్య గారు, ఫస్ట్ రోజు ఇదే ఓపెనింగ్ కదా, ఊరు ఫ్రీగా ఇస్తే కొంచెం కస్టమర్లు పెరుగుతారు కదా. ఆహా, భలే వ్యాపారం చేస్తున్నావు నువ్వు. వద్దు వద్దు వద్దు, అలాగే వద్దు. ఆ 50 రూపాయలు తీసుకొని కస్టమర్కి లస్సీ ఇచ్చి పంపించినావు. ఇదిగో లస్సీ తీసుకో. ఇదిగోండి లస్సీ తీసుకోండి. లస్సీ ఎంత బాగుందో, కడుపులో ఇప్పుడు చల్లగా ఉంది. నీకు చల్లగా ఉంటే మాకు సమ్మగా ఉందనుకున్నావా? నీ డబ్బులు ఇచ్చి అప్పుడు వెళ్ళు. ఎత్తనాలు ఉండు పెద్దమ్మ. ఇదిగో అక్క డబ్బులు. సరే సరే. ఏందమ్మా ఇలాగొచ్చినావు? లస్సీ తాగడానికైనా లేకపోతే నువ్వు చూసిపోవడానికా? లేదు మా అమ్మ, నేను లస్సీ తాగడానికే వచ్చిన. తెలుగు భాషలోకి నచ్చనిది, నాకు నచ్చనిది మా అమ్మ. ఇంకొక్కసారి మా అమ్మ అన్నావో నీ కళ్ళు 2 కళ్ళు పీకి కాకులకి గెద్దలకి వేస్తా. అక్క, ఏంటి మా అమ్మ ఎలా మాట్లాడుతుంది? నాకు చాలా భయం వేస్తుంది బాబు. అదిగో మళ్ళీ మా అమ్మ అంటున్నావు. అత్తయ్య గారు, ఎందుకు అత్తయ్య గారు కస్టమర్లు అలా భయపెడుతున్నారు? ఎవరైనా వచ్చిన వాళ్ళనే రావాలి కదా అత్తయ్య గారు. మీరు ఎలా భయపెడితే ఎలాగొస్తారు అత్తయ్య గారు? ఏంటే నువ్వు కూడా వాళ్ళ సబర్దిస్తున్నావు? అంటే మా అమ్మ అంటే నేను ఒప్పుకోవాలా? మా అమ్మ అంటే తప్పే ఉంది అత్తయ్య గారు, మీరు పెద్ద వయసు వాళ్ళే కదా,
మా అమ్మ అంటే తప్పే ఉంటుంది. నన్ను మా అమ్మ అని పిలవద్దు, నన్ను ఆంటీ అనమాను, లేకపోతే అక్క అనమాను. ఏంటి అత్తయ్య గారు, మన లస్సీ వ్యాపారం బాగా సాగాలా లేదా? ఇలాగ ఎందుకు వాళ్ళు భయపెడతారు? ఊరుకోండి. ఇదిగో ఒక లస్సీ తాగు. అక్క నాకు పార్సల్ కట్టాలి. సరే, తాగేసి పార్సల్ తీసుకెళ్ళి. ఏంటి 2 లైసులు కొన్నావా? చాలా మంచిదానివే. సారీ పాప, సారీ, నిన్ను అన్నందుకు నేను సారీ చెప్తున్నానే. సరేలే ఆంటీ, డబ్బులు ఇదిగో అక్క. సే కోడలి పిల్ల, ఈరోజు కలెక్షన్ ఎంత? కలెక్షన్ బాగానే వచ్చింది అత్తయ్య గారు, కానీ మీరు ఇలా కస్టమర్ని భయపెట్టకండి. అల్లో 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 అల్లో, అందరూ బాగున్నారండి, మేము బాగున్నామండి. మీరు అందరూ బాగుంటే మేము బాగుంటామండి. ప్లీజ్ అండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోలు మీకు నచ్చుతున్నాయండి? నచ్చితే కింద ఉన్న కామెంట్స్లోని మీకు ఏ వీడియో కావాలో చెప్పండి. అలాగే కిందనున్న బెల్లని క్లిక్ కొడితే మేము వీడియోలు చేస్తున్నామో మీ ఫోన్లోకి వచ్చేస్తాయండి. అప్పుడు రోజు మా వీడియోలు చూడొచ్చండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లస్సీ తాగుతున్నారండి, తాగితే కడుపులో చల్లగా ఉంటుందండి. ఉంటామండి, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.